హాయ్ అండి. టుడే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చాను. దీస్ ఆర్ ద కావాల్సిన పదార్థాలు. అవి ఏంటంటే ఇవి నేను 1 డే సోక్ చేసుకొని క్లాత్లో పెట్టాను. నెక్స్ట్ డేకి ఇలా వచ్చిందండి స్పౌట్స్. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో. సాల్ట్ 1 pinch ఆఫ్ సాల్ట్, ఒక ఆనియన్ తీసుకున్నాను, లెమన్ అండ్ 3-4 క్యారెట్. ఇవన్నీ మిక్స్ చేస్తూ ఎలా ప్రాసెస్ చేస్తానో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూద్దాం. ఆనియన్ కట్ చేసుకుందామండి. చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ చూడండి ఎంత బాగా కట్ చేసుకున్నానో నేను. ఇప్పుడు ఈ క్యారెట్ని నేను తురుముకుంటున్నానండి. కట్ చేసే కన్నా తురుముకుంటే బాగుంటుంది. చూడండి, అలాగే అన్ని క్యారెట్స్ అలా తురుముకొని ఈ ఆనియన్స్ స్పౌట్స్లో వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాము. ఒక మంచి పెద్ద బౌల్ తీసుకున్నాను, ఈజీగా మిక్స్ చేయడానికి బాగుంటుందని. అండ్ ఆనియన్స్, లెమన్, ఇవి అన్నీ స్పౌట్స్లో వేసుకున్నాను. చాలా టేస్టీ ఉంటుందండి. అలాగే ఇందాక చూపించినట్టు సాల్ట్ కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ లెమన్. తర్వాత ఒకసారి ఇలా అనండి. చూడండి ఎంత హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందో. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, పుల్లగా. స్పౌట్స్ తింటే చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్కి అయితే ఇది ఈజీ ఉంటుంది, సింపుల్గా. దీంతోపాటు ఏబీసీ జ్యూస్ తీసుకుంటానండి. ఆమ్లా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్. ఇది తాగేసి ఇది తింటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు నాకు ఆకలేదు. మీరు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నారా అనేది ఈ ఆఫీస్కి లేదంటే ఇంట్లో ఏం తింటున్నారని కమెంట్లో మెన్షన్ చేయండి. బాయ్. హాయ్ అండి. టుడే ఒక మంచి బ్రేక్ఫాస్ట్